ఐపీఎస్సులకి సంబంధించినటువంటి ఏదైతే ఈ రంగనాథ్ గారి గురించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కోర్టు చేసిన నేపథ్యంలో ఆయనైతే కన్ఫ్రంటేషన్కి సిద్ధమైనట్టుంది. ఇంకోటి ప్రభుత్వం కూడా ఆయనకు అండగా నిలబడడానికే సిద్ధంగా ఉంది. అందుకోసమనే ప్రభుత్వం నేరుగా మళ్ళీ సుప్రీంకోర్టుకి దీని మీద లేదు, ఫస్ట్ డివిజనల్ బెంచ్కి వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టుకైనా వెళ్ళడానికి రెడీ అవుతోంది. అదే సందర్భంలో ఆయనైతే ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేసుకొచ్చారు. అక్కడ ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళు వేరుగా ఉన్నారు అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. నేను కాపాడడానికే ప్రయత్నించాను తప్పించి వ్యవస్థను చెడగొట్టడానికి ప్రయత్నించలేదు. నేను 10 మందికి మంచి చేయాలనుకున్నాను, చాలా ఆస్తులు కాపాడాను, నేను ఎక్కడ చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేయలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా కోర్టు ఎవరినైతే కాపాడుతోందో వాళ్లే దొంగలు అన్నటువంటిది ఓపెన్గా చెప్పేటటువంటి సాహసం చేయడం ద్వారా కోర్టు వ్యాఖ్యలు అన్నటువంటిదే కరెక్ట్ కాదన్నటువంటి వాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఏంటంటే నేను ఈ 2 ఏళ్ల కాలంలో హైడ్రా కమిషనర్కి రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి రాజ్యాంగంలో ఆర్టికల్ 2140A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ $17 బిలియన్, లక్షల కోట్లు. 6 చెరువులు పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువులు పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడాబాబులు ఆక్రమించిన 100 చెరువులు, పార్కులు, 1000 ఎకరాల ప్రభుత్వ భూములు హైడ్రా ఈ 2 సంవత్సరాల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా, నిబద్ధతతో, నిర్భయంగా పనిచేస్తాం కాబట్టి హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10,000 కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ 100 చెట్లను ఎలాంటి అనుమతి లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ద రాక్ సొసైటీ పర్యావరణవేత్తలతో పాటుగా స్థానికులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మ కుంట చెరువుని మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో 1000 కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసినటువంటి వాడు ఇంకొకడు, కొట్టేసి బడా కాంప్లెక్స్ కట్టాలని చూస్తున్న ఒక సంజయ్ శ్రీధర్రావు, 1000 సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్లమల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ 1000 కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి ముఖీం, వీళ్ళందరికీ నేను హైడ్రా కమిషనర్గా అడ్డుపడ్డమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసినటువంటి కేసులే. నా మీద ఉన్న 63 కోట్ల ధిక్కార కేసులు, వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలంటే పూర్తి నమ్మకం ఉంది. ప్రభుత్వాలు నాకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా నేను ఆ వైపు నుండి 100% ఫలితాలు ఇవ్వడానికి పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తద్వారా ఓపెన్ మేబీ ఇది చూస్తే ఒక రకంగా జ్యుడిషియరీకి రివర్స్ అయ్యారు. జ్యుడిషియరీ కామెంట్లు తప్పన్నది వెళ్ళింది. సేమ్ టైం దేనికైనా తెగించున్నానని చెప్తున్నారు. అంటే ఒకవేళ ఉన్న ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి వస్తారని చూడాలి. టిఫిన్ వచ్చిందా?